డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో అలాగే ఈ న్యూస్ ఏమంటే మనకి ఎక్కువ విండ్ వస్తుందంటే ఆ విండ్ మైక్కి వెళ్ళకుండా కొద్దిగా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు కదా ఒక మైక్ నాయిస్ మోడ్ ఆన్ చేశాను. సో నాయిస్ మోడ్లో ఇది ఎట్లా వర్క్ అవుతుంది. ప్రజెంట్ నేనైతే వెహికల్ని ఒక బిజీ ఏరియాలో లేకుంటే హైవే సైడ్లో ఆపినాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఎస్. ఈరోజు మనమైతే డిజిటెక్ వైర్లెస్ మైక్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాము. సో ఇది అమెజాన్లో నేను పర్చేజ్ చేశాను. ఇది నాకైతే 5500 పడింది. సో మనమైతే దీన్ని అన్బాక్స్ చేద్దాము. ప్లస్ ఇందులో ఏమేమి మనకి కంటెంట్ అయితే ఉంది, ప్లస్ ఈ మైక్ యొక్క రివ్యూ ఎట్లుంది అయితే చూద్దాము. సో నేనైతే ఇండోర్లో ప్లస్ అవుట్డోర్లో మొత్తం అయితే రివ్యూ చేస్తాను. సో మనం ఎక్కువ వ్లాగింగ్ చేసేటప్పుడు అవుట్డోర్లో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం కదా. సో దానికి ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం ఈరోజు. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. అమెజాన్ సీల్ అయితే ఓపెన్ చేస్తాము. సో ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా డిజిటెక్ బాక్స్ అయితే ఉంది. సో ఇందులో అయితే మనకి పైన బాక్స్ పైన అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో అలాగే ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్ డీటెయిల్స్ ప్లస్ దీని యొక్క ఫీచర్స్, నెక్స్ట్ అలాగే బాక్స్ లోపల ఏమేమైతే కంటెంట్ ఉందో అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సేమ్ ఇదే కంటెంట్ మనం అన్బాక్స్ చేసినప్పుడు బాక్స్ లోపల అయితే ఉంటాయి. ప్లస్ ఈ ఫీచర్స్ అన్నీ మనం అయితే టెస్ట్ చేద్దాము. సో ఇక్కడైతే ఏమేమి మెన్షన్ చేసినారో టైప్స్ ఇవి, ప్లస్ 3 types ఆఫ్ సౌండ్ క్యాప్చరు, అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి మిక్సింగ్ సౌండ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవంతా మనం టెస్ట్ చేద్దాం. ప్రజెంట్ మనం అయితే ఇండోర్లో ఉన్నాము. ఇండోర్లో అయితే మనము ఇవైతే టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే మీరు నా వాయిస్ అయితే డైరెక్ట్గా గోప్రో నుండి అయితే వింటున్నారు. గోప్రోకి అయితే మైక్ కనెక్ట్ చేశాను. సో నా ఇంటర్నల్ వైర్ మైక్ అయితే. సో దాంతో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. వన్స్ ఇది అన్బాక్స్ చేసిన తర్వాత నేను ఈ డిజిటెక్ని అయితే గోప్రో కనెక్ట్ చేస్తాను. సో అక్కడైతే మనము డిఫరెంట్ టైప్స్లో అయితే మనము దీనికైతే మనం టెస్ట్ అయితే చేద్దాము. నేను ఇట్లా అన్బాక్స్ చేస్తాను. లోపల అయితే మనకి ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేసినారు, చూడొచ్చు. సో అయితే డిజిటెక్ లోగోతోటి అవి డిజిటెక్ నేమ్. సో ఇదైతే కేస్ ఇచ్చినారు, మనకి ఎక్కడైనా ట్రావెలింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ కేస్ ఓపెన్ చేసినట్లయితే మనకి సో ఈ విధంగా మనకి కంటెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మీరు. సో 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ అయితే వచ్చింది. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ లోపల బాక్స్ లోపల కంటెంట్ ఏమైతే ఇచ్చినారో అవంతా చూద్దాము. సో ప్రజెంట్ ఇదైతే లైట్నింగ్ కేబుల్ మనం చూసుకున్నాం కదా. ఇదైతే మనకి ఐఫోన్ టు ఈ యొక్క రిసీవర్కి మనమైతే కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఎప్పుడన్నా ఐఫోన్తో వ్లాగ్ చేసేటప్పుడు వాయిస్ ఇవ్వాలనుకుంటే సో ఇదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదైతే ఫోన్. ఇక్కడైతే మనకి క్లియర్గా చూస్తున్నాం కదా, వాడైతే ట్యాగ్ ఇచ్చినాడు ఫోన్. ఈ కేబుల్ అయితే మనకి ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కేబుల్ అయితే ఇచ్చారు, ఇది కెమెరా. ఇక్కడైతే క్లియర్గా చూస్తున్నారు కదా. సో ఇది కెమెరాకి సంబంధించింది. మనం ఈ 2 అయితే కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలా. మనం ఎప్పుడైనా మైక్ కనెక్ట్ చేసేటప్పుడు లేదంటే ఫోన్ కనెక్ట్ చేసేటప్పుడు ఇది కెమెరాని ఇచ్చాడు కదా. సో దీన్ని తీసుకొచ్చి మనం ఫోన్ కనెక్ట్ చేస్తే వర్క్ అవ్వదు. సో అలాగే ఇక్కడ ఫోన్ అని ఇచ్చాం కాబట్టి దీన్ని మనం కెమెరాకి అంటే గోప్రోకి కానీ లేదంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అట్లా వాళ్ళు కనెక్ట్ చేస్తే ఇది వర్క్ అవ్వదు. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ద పిన్ అనేది డిఫరెంట్ అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. సో అందుకనేసి డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఇచ్చినారు. ప్లస్ మనకి ఇది ఛార్జింగ్ కేబుల్, మనకి రిసీవర్ని అయితే దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బాక్స్లో వచ్చేసి మనకి 2 విండ్ మఫ్స్ ఇచ్చినారు ట్రాన్స్మిటర్స్కి. అదే మనకి పిల్లి తోక బొచ్చులాగా ఉంటుంది, అట్లా ఉంటుంది. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏమంటే మనకి ఎక్కువ విండ్ వస్తుందంటే ఆ విండ్ మైక్కి వెళ్ళకుండా కొద్దిగా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో ఇవి ఇచ్చారు అట్లాగే బాక్స్లో. నెక్స్ట్ 2 ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. అంటే ట్రాన్స్మిటర్ మనం పెట్టుకొని మాట్లాడేటప్పుడు సో మనం లైవ్గా మన వాయిస్ వినొచ్చు. సో అది ఏ విధంగా మనం మాట్లాడే వాయిస్ ఏ విధంగా రికార్డ్ అవుతుందని చెప్పేసి సో దీంట్లో అయితే డైరెక్ట్గా వినొచ్చు. నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ మనకి ట్రాన్స్మిటర్స్కి ఈ విధంగా ఇచ్చారు. సో 2 ట్రాన్స్మిటర్లని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేబుల్ చూసినట్లయితే ఇది మనం డైరెక్ట్గా ఛార్జింగ్ బకిల్కి అయితే కనెక్ట్ చేసి సో 2 ట్రాన్స్మిటర్లకి ఒకేసారి మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోపల అట్లాగే మనకి ఏ విధంగా మనకి కెమెరా యాప్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా, ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా ఆ డీటెయిల్స్ అయితే నీట్గా ఇచ్చినారు. సో యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక QR కోడ్ ఇచ్చేసి సో దాని యొక్క గైడ్ లైన్స్ అయితే ఇక్కడ ఇచ్చినారు మనకి. ఇదైతే రిసీవర్. సో రిసీవర్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాటరీ ప్లస్ కనెక్ట్ అయిందా లేదా విత్ ట్రాన్స్మిటర్ లింక్, ఎకో మోడ్, మైక్ సింబల్ ఎకో మోడ్లో ఉందా లేకపోతే ఇది నార్మల్ లేదంటే మ్యూట్లో ఉందా, అవి ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్. సో ఇక్కడైతే మనకి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్
ఇదైతే మనకి డైరెక్ట్ ఏమంటారు కెమెరాకి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి, లేదంటే మనము 3.5 జాక్ పెట్టుకోవడానికి అయితే ఇది రిసీవర్. నెక్స్ట్ ఇది అయితే మనము కెమెరా కనెక్ట్ చేస్తాము. సో మన దగ్గర అయితే ఉండదు, మొబైల్ కానీ కెమెరా కానీ కనెక్ట్ చేసుకుంటాము. ఇదైతే మనకి ట్రాన్స్మిటర్, ఇది మనం కనెక్ట్ చేసుకుంటాం మనకు మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ ఇది సేమ్ బటన్స్ అయితే పైన ఏ విధంగా ఉంటాయో రిసీవర్కి ట్రాన్స్మిటర్కి సేమ్ అలాగే ఉంటాయి. మీరు చూసినట్లయితే మొత్తం అంతా ఛార్జింగ్ ఎంత ఉంది సింబల్, నెక్స్ట్ వచ్చేసి లింక్, నెక్స్ట్ మైక్ సింబల్ ఇవైతే ఉంటాయి. నెక్స్ట్ అడిషనల్గా ఇక్కడ ఏముంటుందంటే మనకి ఇది మెయిన్, మన ఈ కేబుల్ నుండి మన యొక్క మొబైల్కి కానీ కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకుంటాం విత్ కనెక్టర్ యూస్ చేసి. ఇది పవర్ అండ్ ఆన్ ఆఫ్ బటను ప్లస్ మ్యూట్ బటను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదైతే 3.5 జాకు ఇక్కడ ఇచ్చారు కదా మనకి. సో వీటిని మనం పెట్టుకొని లైవ్గా వినడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సపరేట్ బటన్ ఇచ్చినారు ఎకో మోడ్ అని చెప్పేసి, ఇది ప్రెస్ చేస్తే మనకి ఎకో మోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ విన్ మఫ్స్ పెట్టుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఇది అండి మనకి బాక్స్లో మొత్తం డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నది మీరు చూసినట్లయితే. సో ప్రజెంట్ నేనైతే నా గోప్రోకి ఈ యొక్క డిజిటెక్ మైక్ని ఎట్లా కనెక్ట్ చేయాలైతే చూపిస్తాను చూడన్నట్లయితే. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి గోప్రో. సో ఈ గోప్రోకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే రిసీవర్ ఇచ్చారో, సో రిసీవర్ తీసుకునేసి చూసారు కదా, ఈ రిసీవర్ని ఇక్కడైతే ఇది ఉలాంజ్ కేసు. సో ఉలాంజ్ కేసుకి అయితే డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేస్తాను, సరిపోయింది. ఇప్పుడు ఈ యొక్క రిసీవర్ నుండి మనకి గోప్రో కనెక్ట్ చేయాలి. గోప్రో కనెక్ట్ చేయాలంటే మనకి డైరెక్ట్ అయితే కనెక్ట్ చేయలేము, మనం ఎయిదర్ ఇది తీసుకోవాలి, ఏది ఆడియో జాక్ కనెక్టర్ కానీ లేదంటే మీడియా మౌంట్ కానీ అయితే తీసుకోవాలి. నాకైతే ఆడియో జాక్ కనెక్టర్ అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం అయితే కనెక్ట్ చేద్దాము. సో ఇది గోప్రో కాబట్టి మనం జస్ట్ కెమెరా కేబుల్ అయితే తీసుకోవాలి. కెమెరా కేబుల్ తీసుకునేసి ఇక్కడ రిసీవర్కి 3.5 జాకు, నెక్స్ట్ గోప్రోకి అయితే మనకి రిసీవర్కి అయితే ఈ యొక్క టైప్ సి కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ గోప్రోకి అయితే 3.5 జాక్ డన్. ఇది ఓన్లీ మనకి గోప్రోకి అయితే ఇంత కనెక్ట్ చేస్తే సరిపోతుంది. వన్స్ మనం ఇట్లా గోప్రో కనెక్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే మనకి పైన అయితే ఒకటి ఉంది కదా పవర్ ఆఫ్ ఆన్ బటన్, దీన్ని లాక్ ప్రెస్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఆన్ అవుతుంది. చూసినట్లయితే చూడండి, సో ఇక్కడైతే మనకి కనబడుతుంది కదా డీటెయిల్స్ మొత్తం, పవర్, బ్యాటరీ ప్లస్ వచ్చేసి మైక్ సింబల్. నెక్స్ట్ మనం సేమ్ వేలో మనం ట్రాన్స్మిటర్ కూడా ఆన్ చేసినట్లయితే లాంగ్ ప్రెస్ చేసి చూడండి, సేమ్ వేలో మనం లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నాము. సో ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనం కనెక్ట్ కానప్పుడు ఈ లింక్ ఆప్షన్ బ్లింక్ అవుతూ ఉండే. సో ఎప్పుడైతే మనం ట్రాన్స్మిటర్ ఆన్ చేసామో ఇది ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క మైక్ యొక్క టెస్టింగ్ అయితే చేద్దాము. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏమనేసి. సో డైరెక్ట్గా అయితే ఇక్కడ వాయిస్ ఇచ్చి ప్లస్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయో అవి అయితే ఇప్పుడు మనమైతే టెస్ట్ చేద్దాము. ప్రజెంట్ నేనైతే గోప్రోకి అక్కడ రిసీవర్ కనెక్ట్ చేసాను, ఇక్కడైతే ట్రాన్స్మిటర్ ఉంది. సో ట్రాన్స్మిటర్లో అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ నార్మల్ మోడ్లో అయితే మాట్లాడతాను. మీరైతే చూడొచ్చు వాయిస్ అయితే ఎట్లుందో టెస్టింగ్ అంతా మీరైతే చూడొచ్చు, వాయిస్ అంతా క్లియర్గా ఉంది. సో ఇదైతే జస్ట్ నార్మల్గా ఇట్లా చేతిలో పెట్టుకుని అయితే మాట్లాడుతున్నాను. సో మనం ఎప్పుడైనా బ్లాక్ చేసేటప్పుడు అంతా ఎట్లా మాట్లాడతాం, జస్ట్ ఇక్కడైతే మనకి మైక్ని ఈ విధంగా డ్రెస్కి అటాచ్ చేసుకునేసి సో ఇట్లయితే మాట్లాడుతూ ఉంటాము. సో ఇప్పుడైతే మనం చూడొచ్చు నేనైతే ఎక్కువ మోడ్ కానీ లేకపోతే నాయిస్ క్యాన్సలేషన్ అయితే కానీ ఏది కానీ యాడ్ చేయలేదు. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు వాయిస్ అయితే ఏ విధంగా వస్తుంది అనేసి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, అయితే విన్ మఫ్స్ ఏవైతే ఉన్నారో మనకి ఆ పిల్లి తోకపోతే ఏదైతే ఇచ్చినారో దీన్ని అయితే కనెక్ట్ చేస్తాను. సో దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఏమైనా మనకి తేడా అయితే ఉంటుందో వాయిస్లో అనేది కూడా టెస్ట్ చేద్దాము. సో ఈ విధంగా అయితే విన్ మఫ్స్ అయితే కనెక్ట్ చేసాను. సేమ్ మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసి సో ఇప్పుడైతే మీరు ఇంత ముందుకి ఇప్పటికి వాయిస్ ఎట్లా ఉందో అయితే కొద్దిగా వేరియేషన్ అయితే చూడొచ్చు. సో ఏ విధంగా అయితే వాయిస్ మాట్లాడేటప్పుడు సరౌండింగ్ విండ్ ఏమైనా ఉంటే అదేమన్నా రెడ్యూస్ చేయగలుగుతుందా లేదని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నేనైతే దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడ్స్ ఏవైతే ఇచ్చారో అవైతే టెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం నార్మల్ మోడ్ అయితే టెస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎట్లా వర్క్ అవుతుందో టెస్ట్ చేద్దాము. సో నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవ్వడానికి మనం ఏం రిసీవర్లో మనం ఏం టైప్ చేయనక్కర్లేదు, ప్లస్ రిసీవర్ ఏం మనం టచ్ చేయనక్కర్లేదు, ఓన్లీ ట్రాన్స్మిటర్లోనే. సో ఇక్కడైతే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చారు కదా, ఇటు సైడ్ డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే సో ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు కదా ఒక మైక్ సింబల్ బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. సేమ్ వే రిసీవర్లో కూడా ఆ సింబల్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అయింటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేశాను. సో నాయిస్ క్యాన్సిల్ మోడ్లో అయితే మాట్లాడుతున్నాను. మీరైతే చూడొచ్చు సరౌండింగ్ ఇంతకుముందు వాయిస్ ఎట్లా వచ్చేది ప్లస్ ఇప్పుడు ఎట్లా వస్తుందని చెప్పేసి మీరైతే దాన్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనం నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసినట్లయితే. సో ఇప్పుడైతే ఎకో మోడ్ ఎట్లా వర్క్ అవుతుందో చెక్ చేద్దాము. సో ఎకో మోడ్ వర్క్ చేయడానికి మనకి ఇక్కడైతే ఒక బటన్ అయితే ఇచ్చినారు పైన విన్ మఫ్ పక్కన. సో దీన్ని అయితే మనం లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే
సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూసినారు కదా ఎకో అనే వర్డ్ మనకి బ్లూ కలర్లోకి లింక్ అయింది. సో ఇప్పుడైతే నేను ఎకో మోడ్లో మాట్లాడుతున్నాను. మీరైతే చూడొచ్చు వాయిస్ ఎట్లయితే వస్తుందో ఎకో మోడ్లో. మనకి ఎక్కడైతే గుహల్లో కానీ ప్లస్ ఎక్కడైనా క్లోజ్డ్ ఆడిటోరియంలో కానీ మాట్లాడినప్పుడు మనకి ఎక్కువ ఏ విధంగా అయితే వాయిస్ వస్తుందో సో ఆ ఎఫెక్ట్ అయితే ఇది ఇస్తుంది. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో ఎకో మోడ్లో. మనమైతే ప్రజెంట్ బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకో టెస్టింగ్ చేద్దాము. సో బైక్ అయితే GoPro మౌంట్ చేసేద్దాము. మౌంట్ చేసేసి ఇది బైక్ రన్నింగ్లో ఎట్లా సౌండ్ ఎట్లా క్యాప్చర్ చేయగలుగుతుంది అది కూడా అయితే టెస్ట్ చేద్దాము. సో ఐ థింక్ ఈ టెస్టింగ్ అయితే ఎవరు చేసిన లేదు. నార్మల్గా ఇండోర్ అవుట్డోర్ అట్లా టెస్ట్ చేస్తూ వచ్చినారు. సో ఇది కూడా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం మనకి ఎట్లా వస్తుంది. మోస్ట్లీ బైక్కి వెళ్ళే స్పీడ్కి అయితే అంతగా క్యాప్చర్ చేయకపోవచ్చు, కానీ లెట్స్ సీ మనం అయితే టెస్ట్ చేద్దాము. ఇప్పుడైతే మనము దీన్ని బైక్ మౌంట్ చేసేద్దాం. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్లో అయితే వెళ్తున్నాం కదా. సో ఈ ట్రాఫిక్లో వెహికల్ సౌండ్స్ అంతా ఎట్లా వస్తుందో. సో ప్రజెంట్ ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే మనం టెస్ట్ చేస్తున్నాము. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో ఇది ఎంతవరకు ఆ సరౌండింగ్ నాయిస్ని ఎంతవరకు రెడ్యూస్ చేయగలుగుతుందో. సో ఇక్కడైతే మనం చూడొచ్చు. చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉంది, ప్లస్ వెహికల్స్ అంతా ఎంత వెళ్తున్నాయో. సో మనం ఎప్పుడన్నా అవుట్డోర్లో మనం వాయిస్ చెప్పేటప్పుడు సో ఇది ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది అనేది ఇప్పుడైతే టెస్ట్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడైతే నార్మల్ మోడ్ అయితే ఉన్నాను. సో నార్మల్ మోడ్లో ప్లస్ ఇంతకుముందు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. సో వాయిస్ మాట్లాడేటప్పుడు కానీ సరౌండింగ్ నాయిసెస్ కానీ విండ్ నాయిస్ కానీ ఎట్లయితే క్యాప్చర్ చేస్తుందో సో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనము 60 స్పీడ్లో వెళ్తున్నాము. సో 60 స్పీడ్లో మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు వాయిస్ ఎంతవరకు అది క్యాప్చర్ చేయగలుగుతాం అనేసి చూడొచ్చు. ఇదైతే నార్మల్ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే ఉన్నాము. సో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో మనం ఆల్మోస్ట్ 60 to 70 స్పీడ్లో అయితే వెళ్తామమ్మా. సో 60 స్పీడ్లో కూడా ఇది ఏ విధంగా క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది అయితే మనం చూడొచ్చు. సో మనం అక్కడ సైడ్లో కొద్దిగా ఆపేసి సో ఈ యొక్క అవుట్డోర్లో ఎట్లుంటుంది అనేది మనం చెక్ చేద్దాము. ప్రజెంట్ నేనైతే వెహికల్ని ఒక బిజీ ఏరియాలో లేకుంటే హైవే సైడ్లో ఆపినాను. సో ఇక్కడైతే వెహికల్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సౌండ్ ఏ విధంగా క్యాప్చర్ చేయగలుగుతుందో మనం టెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఆఫ్ చేసినాను. సో ప్రజెంట్ నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే మాట్లాడుతున్నాను. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో సో వాయిస్ అయితే ఏ విధంగా క్యాప్చర్ చేయగలుగుతుందో. సో అలాగే దీంట్లోనే నేను నార్మల్ మోడ్ అయితే ఆన్ చేస్తాను. నార్మల్ మోడ్కి జస్ట్ పవర్ బటన్ 2 times క్లిక్ చేస్తే ఇప్పుడు నార్మల్ మోడ్లోకి చేంజ్ అయింది. సో నార్మల్ మోడ్లో కూడా మనమైతే టెస్ట్ చేయొచ్చు. సో సరౌండింగ్ వెహికల్ సౌండ్ని అదంతా ఇది క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది మన వాయిస్తో పాటే. సో కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్గా అయితే కనిపిస్తుంది నాకు తెలిసి. సో ఇది నాయిస్ మోడ్కి నార్మల్ మోడ్కి అయితే చేంజ్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకో మోడ్ కూడా ఉంది కదా. సో ఎకో మోడ్ బటన్ 2 seconds లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎకో మోడ్ అయితే ఆన్ అయింది ఇప్పుడు. సో మన నార్మల్ మోడ్లో ప్లస్ ఎకో మోడ్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు నా వాయిస్ ఎట్లయితే ఎకో లాగా ఎట్లయితే వస్తూ ఉంటుందో ఐ థింక్ సరౌండింగ్ వెహికల్ సౌండ్ కూడా మిక్స్ అయిపోతూ ఉంటుంది ఈ ఎకో సౌండ్ అయితే. ప్రజెంట్ నేనైతే నార్మల్ మోడ్లో ఉన్నాను డిస్టెన్స్ టెస్ట్ కోసము. సో నార్మల్ మోడ్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో కూడా అట్లాగే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కూడా ఆన్ చేస్తాను. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కూడా ఆన్ చేశాను. సో ఈ అవుట్డోర్లో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎట్లా వర్క్ అవుతుందో మనం అయితే ఇప్పుడు చూడొచ్చు. డిస్టెన్స్ వెళ్తా ఉన్నాను. వీళ్ళైతే 30 meters వరకు ఇచ్చారు కదా. సో చూడాలి ఎంత డిస్టెన్స్ అయితే ఇది కవర్ చేయగలుగుతుందో. సో అవుట్డోర్లో 30 meters వస్తుందా లేదా అని చెప్పేసి మనం అయితే టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మోర్ దాన్ 10 meters అయితే వచ్చాను. సో చూడండి వాయిస్ అయితే ఎట్లా క్యాప్చర్ అవుతుందో. ఇదంతా ఇప్పుడు నార్మల్ మోడ్ అయిపోయింది కాబట్టి నేను ఓకే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోనే టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవుట్డోర్లో మనకి నార్మల్ మోడ్ అంటే ఎక్కువ నాయిస్ వస్తుంది అనుకో, మనకి వ్లాగ్లో కూడా వాయిస్ అయితే క్లియర్గా ఉండదు. అందుకనేసి నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితేనే టెస్ట్ చేస్తున్నాను. సో నేను ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు సో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసుకొని వాయిస్ రికార్డ్ చేస్తే సో ఇది ఏ విధంగా క్యాప్చర్ అవుతుంది అని చెప్పేసి టెస్ట్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది నాకు. ఇప్పుడు ఇక్కడైతే వెహికల్స్ అయితే చాలా ఎక్కువ వెళ్తున్నాయి, ఎందుకంటే హైవే కదా మనకు తెలిసిందే. ఓల్డ్ మద్రాస్ రోడ్ ఇది. ప్రజెంట్ నేనైతే అవులల దగ్గర ఉన్నాను, సైడ్ సర్వీస్ రోడ్లో ఆపేసి చూస్తున్నాను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. ఇప్పుడైతే ఇంత డిస్టెన్స్ వచ్చాను, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే నేను ఇట్లా రిటర్న్ తిరిగానంటే అది వాయిస్ డిస్టర్బ్ అవుతుంది, వాయిస్ కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు. అందుకనేసి మైక్ సో
సో ఫైనల్గా అయితే మనం అవుట్డోర్లో అంతా టెస్ట్ చేసుకుని మళ్ళీ ఇండోర్లోకి అయితే వచ్చేసినాము. సో మీరైతే చూడొచ్చు ఇండోర్లో ప్లస్ అవుట్డోర్లో ఈ యొక్క మైక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది. ప్లస్ యూట్యూబర్లు కానీ వ్లాగర్స్ కానీ ఎవరైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఇనిషియల్ టైంలో, సో విత్ 5,000 బడ్జెట్లో, వితిన్ 5,000 బడ్జెట్లో ఇది బెస్ట్ మైక్ అయితే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి, ప్లస్ 2 ట్రాన్స్మిటర్లు అయితే ఇస్తున్నారు, ఇన్ని కేబుల్ సెట్ ఆఫ్ కేబుల్స్ అయితే ఇస్తున్నారు. ఇదైతే చాలా బెటర్. మనకి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, ప్లస్ కెమెరాస్కి, ప్లస్ టీవీస్ కనెక్ట్ చేసుకోవచ్చు, అన్నిటికీ అయితే ఇచ్చినారు. చాలా బెస్ట్. వితిన్ 5,000 బడ్జెట్లో ఇంత క్లియర్గా అయితే ఉందంటే. నెక్స్ట్ మనకి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏమంటే ఇక్కడ మనకి ఓన్లీ బ్యాటరీ ఉందా లేదా అని కనబడుతుంది, అంతేగాని ఎంత లెవెల్ ఉంది, అయిపోతుందా లేదా పాయింట్స్ అయితే కనబడదు. సో ఆ డిస్ప్లే అయితే లేదు, కానీ రిమైనింగ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఇదేనండి నా మొత్తం రివ్యూ అబౌట్ దిస్ డిజిటెక్ మైక్. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ముందరకు వస్తాను, మంచి ట్రావెల్ వీడియోస్, అలాగే ఇటువంటి నా ట్రావెలింగ్ బ్లాగ్కి సంబంధించిన ఏవైతే సెటప్స్ అంతా అరేంజ్ చేసుకుంటున్నానో అవన్నీ కూడా రివ్యూ రూపంలో అయితే మీకు ఇస్తాను. సో అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.